నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ సినిమా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ జరిగే క్రమంలోనే ఈ షూటింగ్లో అంటే ఈ సినిమాలో ఎవరైతే నటిస్తున్నారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేష్ శర్మ ఆయనకు ఒక విష కీటకం గుట్టింది. అయితే మొదట్లో అది పెద్ద ప్రమాదం ఏమీ కాదు అనుకున్నా కూడా తర్వాత కాస్త విషమంగా ఉండడంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్కి తరలించిండ్రు. ఆయన కోల్కతా హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగానే ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే అసలు సినిమా షూటింగ్లలో కనీస వైద్య సదుపాయాలు ఉండవా, కనీసం ప్రోటోకాల్స్ కూడా పాటించరా, అసలు ఎవరికి ఏమన్నా అయితే ఈ విధంగానే ఉంటుందా, ఎందుకు పట్టించుకోలేదంటూ ఇప్పుడు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ దీనిపై మండిపడుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ కూడా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్లలో ఇలాంటి కనీస సౌకర్యాలు లేకుండా ఉంటున్నాయి, దీనిపైన ఒక విచారణ చేయండి అంటూ కూడా ఈ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రాజేష్ శర్మ ఎవరైతే ఉన్నారో మరి ఆయనకి ఇంతకుముందు కూడా కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు, కానీ ప్రస్తుతం మాత్రం ఆయన కండిషన్ క్రిటికల్గానే ఉంది. ఇదంతా కూడా ఏదైతే ఆ షూటింగ్ టైంలో ఆ విష కీటకం కుట్టడం వల్లనే అయ్యిందంటూ కూడా అక్కడి డాక్టర్లు చెప్తున్నారు. అయితే సినిమా పెద్దదైనా సరే చిన్నదైనా సరే ముఖ్యంగా ఈ కళాకారుల విషయంలో నటులు కానీ డైరెక్షన్ చేసే వాళ్ళు కానీ మొత్తం ఈ సినిమాకు సంబంధించి మొత్తం స్టాఫ్ అంటారా యూనిటా, ఈ సినిమా యూనిట్కి సంబంధించి అందరి ఆరోగ్య బాధ్యత కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఇలాంటి అంటే ఇతర ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నప్పుడు కనీసం వైద్య సదుపాయాలు ఉండేలా కూడా చూసుకోరా, ఎవరికైనా ఏమన్నా అయితే ఎట్లుంటుంది, అక్కడ హాస్పిటల్కి అంత ఫాస్ట్గా తీసుకెళ్ళకపోవచ్చు, కనీసం అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసే అంత ఈ హెల్త్కి సంబంధించి ఆ మినిమం బేసిక్స్ కూడా పాటించరా అనే దానిపైన ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, మిగతా వర్క్ చేసే మిగతా బృందం కావచ్చు, వీళ్ళందరి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలంటూ ఇలాంటివి ముఖ్యంగా వేరే వేరే దగ్గర ఇలాగే ఈ షూటింగ్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రాజేష్ శర్మ MS ధోని సినిమాల్లో అదేవిధంగా అనేక సినిమాల్లో నటించిండు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఇప్పుడు క్రిటికల్గా ఉండడంతో మరి అసలు ఏంది పరిస్థితి, ఆయన హెల్త్కి సంబంధించి ఆ బాధ్యతలన్నీ ముఖ్యంగా అవసరమైన ఖర్చు ఏదైతే ఉంటుందో అదంతా కూడా డైరెక్టర్ ఎవరైతే ఉంటారో నిర్మాతలు వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే ఆయనకి ఏమి కాకుండా చూసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ప్లేసెస్లో ఖచ్చితంగా కనీస వైద్య సదుపాయాలు ఉండే విధంగా యాక్షన్ తీసుకోవాలని ఇటు సినిమా యూనిట్ నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదేవిధంగా సినిమా అసోసియేషన్ నుంచి డిమాండ్లు అయితే చేస్తున్నారు. చూడాలి మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది, మరి ఆయన కోలుకుంటారా లేదా అనేది చూడాలి. సో దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.